ఓం గణపతయే నమః శ్రీ బాలాదేవియే నమః. ఈ వీడియోలో తులాలగ్నంలో పుట్టిన వారి శారీరక లక్షణాలు, మానసిక స్వభావం, వ్యక్తిత్వం, ఆరోగ్యం, వృత్తి ఏ రంగాల్లో బాగుంటుంది, వారి యొక్క ఆర్థిక పరిస్థితి, వివాహ జీవితం, సంబంధాలు, వీరికి ఉన్నటువంటి బలాలు, బలహీనతలు, చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. ముందుగా లగ్నం అంటే ఏమిటి? లగ్నం అంటే జన్మకొండలలో మొదటి భావం. జాతకుడు పుట్టిన సమయంలో తూర్పు దిక్కును ఉదయిస్తున్నటువంటి రాశినే లగ్నం అంటారు. జ్యోతిష్యంలో ఇది జాతకంలో ఇది చాలా కీలకం. ఎందుకంటే మొత్తం జాతకం ఈ లగ్నం ఆధారంగానే ఉంటుంది. ఈ తులకి అధిపతి శుక్రుడు. ఈ తుల వాయుతత్వం, చరరాశి, త్రాసు గుర్తు కాబట్టి వీరిలో సమతుల్యత, న్యాయం, అందం మీద ప్రేమ ఎక్కువగా కనిపిస్తాయి. కన్యా లగ్నానికి భిన్నంగా కన్యా లగ్నం వారు లక్షణాలు చూసుకుంటే వీరు భిన్నంగా ఉంటారు. కన్యా రాశి వారు విమర్శిస్తే తుల ఈ రాశి వారు సమన్వయపరుస్తారని చెప్పవచ్చు. కన్య విమర్శిస్తే తుల సమన్వయపరుస్తుంది. ఈ జాతకులు ఎలా ఉంటారు? ఈ తులా లగ్నంలో పుట్టిన జాతకులు ఎలా ఉంటారో వీళ్ళ శారీరక లక్షణాల రూపం ఏమిటంటే ఎలా ఉంటాయంటే మంచి ఎత్తు, ఆకర్షణీయమైన శరీరాకృతి, శరీర భాగాలు సమతుల్యంగా సౌష్ఠవంగా ఉంటాయి, నాజూగ్గా ఉంటారు. వీళ్ళ యొక్క ముఖం ఎలా ఉంటుందంటే చాలా అందంగా ఉంటారు. గుండ్రటి లేదా కోలముఖం కలిగి ఉంటారు. పెద్ద కళ్ళు, చక్కటి చిరునవ్వు, బొగ్గల మీద సొట్టలు పడతాయి. శుక్రుడి ప్రభావం వల్ల సహజమైనటువంటి ఆకర్షణ వీళ్ళలో ఉంటుంది. వీళ్ళ చర్మం నున్నగా, కాంతివంతంగా ఉంటుంది. తెల్లగా లేదా గోధుమ రంగులో ఉంటారని చెప్పవచ్చు. వీళ్ళ యొక్క నడక నాజుగ్గా, స్టైల్గా నడుస్తారు. నడిచేటప్పుడు బ్యాలెన్స్ తప్పరు. ఈ తుల ఈ నడుము, కిడ్నీలు, ఈ చర్మాన్ని సూచిస్తుంది. వీళ్ళకి నడుము, కిడ్నీలు, చర్మ భాగాల్లో మచ్చలు, పుట్టుమచ్చ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళ వ్యక్తిత్వం, మానసిక స్వభావం ఎలా ఉంటారో, వీళ్ళు ఎలా ఉంటారో, వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే మనం తుల ఏం చెప్పుకున్నాం? త్రాసు తక్కిడ అని చెప్పుకున్నాం. గుర్తులాగా జీవితంలో బ్యాలెన్స్ కోరుకుంటారు. గొడవలు, అన్యాయం అస్సలు నచ్చవు. రెండు పక్షాల మాట విని న్యాయం చేయాలని చూస్తారు. ఈ సౌందర్య పిపాసని చెప్పొచ్చు. వీళ్ళు అందం, కళ, సంగీతం, డిజైన్ అంటే ప్రాణం. ఇల్లు, బట్టలు తాము కూడా అందంగా ఉండాలి అని అనుకోవడం, ఇల్లు, బట్టలు తాము కూడా అందంగా ఉండాలి అని అనుకుంటారు. చెత్త, అసహ్యం వీళ్ళు చూడలేరు. సాంఘికంగా బయట చూసుకుంటే చాలా సోషల్, పార్టీలు, ఫంక్షన్లు, మనుషుల మధ్య ఉండడం ఇష్టం. ఒంటరితనం అస్సలు ఇష్టపడరు. చార్మింగ్గా మాట్లాడి అందరినీ ఆకట్టుకుంటారని చెప్పొచ్చు. బాగా మాట్లాడతారు. నిర్ణయాలు తీసుకోలేకపోవటం వీళ్ళది పెద్ద వీక్నెస్ అని చెప్పొచ్చు. వీళ్ళు ఇది మంచిదా అనే ఆలోచిస్తూనే ఉంటారు. ఎవరిని ఒప్పించకూడదని అన్ని వైపులో ఆలోచిస్తారు. వీళ్ళకి ఉన్నటువంటి మైనస్ పాయింట్గా చెప్పవచ్చు. ఇది ప్రేమ, రొమాన్స్ విషయంలో చూసుకుంటే ప్రేమ, శృంగారం లేకుండా బతకలేరని చెప్పొచ్చు. జీవిత భాగస్వామి తోడు ఎప్పుడూ కావాలి వీళ్ళకి. శుక్రుడి లగ్నం కాబట్టి ప్రేమ వీరి ఊపిరిగా చెప్పచ్చు. అలాగే గొడవలు వస్తే సర్ది చెప్పడంలో వీళ్ళ దిట్ట. మాటలతో, నవ్వుతో పరిస్థితిని చల్లబరుస్తారు. ఎవరితోటూ శత్రుత్వం అనేది పెట్టుకోరు. వీళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుంది? వచ్చేటటువంటి ఇబ్బంది పడేటటువంటి అనారోగ్య పరిస్థితులు, ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు ఏమిటంటే తుల నడుము, కిడ్నీలు, మూత్రపిండాలు, చర్మం, హార్మోన్లను సూచిస్తుంది లగ్నాధిపతి శుక్రుడు. కాబట్టి కిడ్నీలో రాళ్ళు, యూరిన్ ఇన్ఫెక్షన్, షుగరు, హార్మోన్ ఇంబ్యాలెన్సు, చర్మ వ్యాధులు, నడుము నొప్పి ఇవన్నీ కూడా వీళ్లలో కలిగేటటువంటి సమస్యలుగా చెప్పవచ్చు. అలాగే వీళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్య విషయంలో చెప్పుకునేటటువంటి బలం ఏమిటంటే అందంగా, ఆరోగ్యంగా కనిపించాలనే తపన వల్ల హెల్త్ మీద శ్రద్ధ పెడతారు. అయితే వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటంటే తీపి పదార్థాలు, ఆల్కహాల్ తగ్గించాలి. ఈ అలవాటు ఉన్నవారు నీళ్లు ఎక్కువగా తాగాలి. అతి అలంకరణ, కెమికల్స్ వల్ల చర్మం పాడవడం, స్ట్రెస్ వల్ల హార్మోన్లు దెబ్బతినటం వీళ్ళలో మనం చూడొచ్చు. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఏ పనులు బాగా అనుకూలిస్తాయి, ఏ పనులు బాగుంటాయి, వృత్తి, ఆర్థిక జీవితం సరిపోయేటటువంటి రంగాలు చూసుకుంటే లాయర్గా, జడ్జి, మధ్యవర్తి, డిప్లొమాటు, ఫ్యాషన్ డిజైనరు, ఇంటీరియర్ డిజైనరు, మోడలింగు, సినిమా, ఆభరణాలు, కాస్మెటిక్స్, ఆర్ట్ గ్యాలరీ, ఈవెంట్ మేనేజ్మెంటు, మ్యారేజ్ బ్యూరో, కౌన్సిలింగు, శుక్రుడికి సంబంధించినటువంటి అందం, న్యాయం, భాగస్వామ్య వ్యాపారాలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయని చెప్పచ్చు. వీళ్ళ పనితీరు ఎలా ఉంటుంది? వీళ్ళు చేసేటటువంటి వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ టీంలో పనిచేయడం అంటే ఇష్టం. ఒంటరిగా పనిచేయలేరు. ఆఫీసు వాతావరణం అందంగా, స్నేహపూర్వకంగా ఉండాలని కోరుకుంటారు. పార్ట్నర్షిప్ బిజినెస్ వీళ్ళకి కలిసి వస్తుందని చెప్పచ్చు. అది కూడా జాతక పరిశీలన చేయించుకోవడం మంచిది ఆ విషయంలో.
సాధారణంగా ఏంటంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు వీళ్ళకి బాగుంటాయి. డబ్బు పరంగా చూసుకుంటే డబ్బు విషయంలో ఎలా ఉంటారు, ఏ విధంగా ఉంటుంది అంటే, డబ్బు అంటే ఇష్టం కానీ లగ్జరీ కోసం, అది లగ్జరీ కోసం చూస్తారు ధనాన్ని. మంచి బట్టలు, పెర్ఫ్యూమ్స్, ఇంటి డెకరేషన్ కోసం వెచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. లోన్ అయినా పర్లేదు, స్టేటస్ మెయింటెనెన్స్ చేయాలనేటటువంటి తత్వంతో లోన్ తీసుకుని మరీ అనవసర ఖర్చులు ఎక్కువగా చేస్తారని చెప్పవచ్చు. ఇక వివాహ జీవితం, సంబంధాలు చూసుకున్నట్లయితే ప్రేమ ఈ విషయాల్లో ఎలా ఉంటారంటే, ప్రేమ లేకుండా ఉండలేరని మనం ముందే మాట్లాడుకున్నాం. ఎప్పుడు రిలేషన్షిప్లో ఉండాలని చూస్తారు. ఫర్టింగు, రొమాన్సు సహజం. భాగస్వామిని ఆకాశానికి ఎత్తేస్తారు. ఇక వివాహ జీవితం 7వ స్థానం మేషం కాబట్టి భాగస్వామి కుజుడ లక్షణాలతో ఉంటారు. ధైర్యంగా, కోపంగా, డామినేట్ చేసేవారుగా. తులా లగ్నం వారు వీళ్ళు ఎలా ఉంటారు, సాఫ్ట్. మేష లగ్నం వారు హార్డ్. వీరు కోరుకునేది ప్రేమ, శృంగారం, సహచర్యం. అయితే వీళ్ళ వివాహ జీవితంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, వీళ్ళకు ఉన్నటువంటి సవాలు ఏమిటంటే, నిర్ణయాలు తీసుకోలేకపోవడం, భాగస్వామి మీద ఆధారపడతారు. గొడవ రాకూడదని నిజం దాచేటటువంటి అవకాశం ఉంటుంది. నిజం దాచేస్తారు. భాగస్వామి మోసం చేస్తే తట్టుకోలేరు. విడాకులంటే భయం. ఇక స్నేహం విషయంలో చూసుకుంటే స్నేహితులు చాలా మంది ఉంటారు. అందరినీ సమానంగా చూస్తారు. కానీ నిజమైన స్నేహితులు ఎవరో తెలియక కన్ఫ్యూజ్ అవుతారని చెప్పవచ్చు. అయితే వీళ్ళకు ఉన్నటువంటి బలాలు, బలహీనతలు ఏమిటి? వీళ్ళకి ఉన్న బలాలు ఏమిటంటే న్యాయం, సమతుల్యత, ఆకర్షణ, చార్మింగ్ పర్సనాలిటీ, కాలాత్మకత, సౌందర్య దృష్టి, సౌందర్యం, దౌత్యం, సర్దుబాటు చేసే గుణం, ప్రేమించేటటువంటి మనసు వీళ్ళకు ఉన్నటువంటి బలాలుగా చెప్పవచ్చు. ఇక బలహీనతలు ఏమిటి? నిర్ణయం తీసుకోలేకపోవడం, ఎవరిని నొప్పించకూడదని అబద్ధం చెప్పడం, షో ఆఫ్, అధికమైనటువంటి ఖర్చు, ఒంటరితనం భరించలేకపోవటం, అతిగా ఆధారపడటం, సంబంధం కోసం రాజీ పడటం వీళ్ళకు ఉన్నటువంటి మైనస్ పాయింట్, నెగిటివ్ పాయింట్లుగా చెప్పవచ్చు. అయితే వీళ్ళు తీసుకోవాల్సినటువంటి పరిహారాలు, చెప్పొచ్చేటటువంటి సూచనలు ఏమిటంటే, ఈ శుక్రవారం రోజు లక్ష్మీదేవిని, దుర్గాదేవిని పూజించడం మంచిది. తెల్లని వస్తువులు, పెరుగు, అన్నం ఇవి దానంగా చేయడం మంచిది. ఈ రత్నధారణ, వజ్రం ధరించడం మంచిది. అయితే ఈ రత్నధారణ కూడా జాతక పరిశీలన చూసుకుని శుక్రుడి యొక్క స్థితిని బట్టి జ్యోతిష్కుని యొక్క అనుమతితో ఈ రత్నధారణ చేసుకోవడం మంచిది. కలిసి వచ్చేటటువంటి రంగులు ఏమిటంటే తెలుపు, లేత నీలం, పింకు, సిల్వర్ ఇవి బాగా కలిసి వస్తాయి. వీళ్ళకి చెప్పొచ్చేటటువంటి జాగ్రత్త ఏమిటి, సూచన ఏమిటి అంటే, నిర్ణయం తీసుకోవడం ప్రాక్టీస్ చేయాలి. చిన్న విషయాలు, చిన్న నిర్ణయాలు మీరే తీసుకోండి. నో చెప్పడం నేర్చుకోండి. అందరినీ మెప్పించలేమని గుర్తించండి. శుక్రవారం ఉపవాసం ఉండి భర్తతో గొడవ పడకండి. సువాసన గల పువ్వులు ఇంట్లో ఉంచుకోండి. శుక్రుడికి సంబంధించినటువంటి మంత్రం నిత్యం కూడా జపం చేయండి. ఏమిటది? ఓం సుం శుక్రాయ నమః, ఓం సుం శుక్రాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం 108 సార్లు జపించుకోవడం ద్వారా శుక్రుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇది తులా లగ్నంలో పుట్టిన జాతకుల యొక్క జీవితకాల విశేషాలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏదైనా మీకు జాతక సంబంధంగా కానీ, వాస్తు సంబంధంగా కానీ సందేహాలు, సమస్యలు ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ పేజ్ని ఇప్పుడే ఫాలో అవ్వండి. మరొక వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు స్వస్తి.